నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్సన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, మనం చూసుకుంటే మెగా డిఎస్సి, దగా డిఎస్సి అంటూ వాస్తవానికి పేకాట ఆడిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి అంటూ అసలు డిఎస్సి రాసినటువంటి విద్యార్థుల్ని వాళ్ళకై వాళ్ళు వచ్చారా లేదా తీసుకొచ్చారా తెలియదు, కానీ వాళ్ళతో జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినట్టు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే మొత్తానికి కూటమి ప్రభుత్వం ఒక కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయినట్టు కనిపిస్తుంది. ఎవరైతే ఈ మెగా డిఎస్సి గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళపైన క్రిమినల్గా కేసులు పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాన్ని ఏదైనా విమర్శించితే రాజద్రోహం కేసులు నమోదు చేసేవాళ్ళు. ప్రభుత్వాన్ని విమర్శించితే రాజద్రోహం కాదు, కానీ ఇవాళ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన ఉద్యోగ నియామక ప్రక్రియని అపహాస్యం పాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రక్రియలో పాల్గొన్న వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి తెలుసు, ఎంత ర్యాంక్ వచ్చింది తెలుసు, ఆ పర్టికులర్ కేటగిరీలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి తెలుసు, ఏ రిజర్వేషన్ ఫాలో అయ్యారో తెలుసు, వాళ్ళకి ఎందుకు ఉద్యోగం రాలేదో తెలుసుండి ఆ రోజున వాళ్ళందరూ కూడా తమకన్నా ప్రతిభావంతులకి డిజర్వ్డ్ పీపుల్కి ఉద్యోగాలు వచ్చినాయని రిలీజ్ అయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సాక్షి వాళ్ళ నాయకులు 15,941 మందికి ఒక పండగ వాతావరణంలో ఇచ్చిన నియామకపు ఉత్తర్వులని వాళ్ళు ఉద్యోగాల్లో చేరిన కొన్ని నెలల తర్వాత వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒక ప్రభుత్వ ప్రక్రియని అపహాస్యం పాలు చేస్తూ ఉన్నారు. అసలు సిసలు రాజద్రోహం ఇది. అంటే ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్కి సవాలు విసురుతూ ఉన్నారు. ఇవాళ తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం దక్కించుకోవాలి అని ప్రజాస్వామ్య ప్రభుత్వాలకి సవాలు విసిరిన నక్సలైట్లకి ఇవాళ సమాజంలో ఉండి ప్రజల చేత ఎన్నిక కాబడి రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తున్న ప్రభుత్వ పాలసీలో భాగంగా పారదర్శకంగా చేసిన ఉద్యోగ నియామక ప్రక్రియని ఇంతగా హేళన చేస్తూ వక్ర భాష్యాలు చెప్తూ కువిమర్శలు చేస్తున్న దీనికి మధ్య వ్యత్యాసం ఏం లేదు. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారు నిన్న చట్టపరంగా కూడా ప్రొసీడ్ కమ్మని చెప్పడం జరిగింది. కారణం ఏంటి అంటే ఈ ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగస్వాములు అయ్యి పాల్గొన్న వాళ్ళకు ఉద్యోగాలు దక్కల. 3,20,000 మంది 5 లక్షల అప్లికేషన్ పెట్టారు. అందులో 16,347 ఉద్యోగాలకి నియామక ప్రక్రియ జరిగితే 15,941 ఉద్యోగాలకి ఎంపిక ప్రక్రియ ముగించారు. మిగిలిన ఉద్యోగాలు నెక్స్ట్ డిఎస్సికి క్యారీ ఫార్వర్డ్ అయినాయి. నెక్స్ట్ డిఎస్సిలో ఎలిజిబిలిటీ అభ్యర్థులు కనుక దొరికినప్పుడు ఆ ఉద్యోగాలు కూడా భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. 15,941 మంది డిజర్వ్డ్ పీపుల్కి ఉద్యోగాలు దక్కితే వాళ్ళ ప్రతిభా పాఠవాల కారణంగా వాళ్ళకు ఉద్యోగాలు దక్కించుకుంటే వాళ్ళు ఏదో లంచాలు ఇచ్చి వాళ్ళు ఏదో డబ్బులు ఎరచూపి రాజకీయ పరంగా ప్రేరేపితమైన రికమెండేషన్లతో వాళ్ళు ఉద్యోగాలు దక్కించుకున్నట్టుగా అంతమంది ఉద్యోగం దక్కించుకున్న వాళ్ళని అవహేళన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద చట్టపరంగా ప్రొసీడ్ కావాలని ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా తన మంత్రివర్గ సహచరులకు కూడా సూచన చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను కూడా ఇవాళ వైసీపీ పన్నిన ఉచ్చులో ఇరుక్కొని వైసీపీ పిలుపు మేరకు స్పందించి వాస్తవాలను వక్రీకరించి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న డిఎస్సి అభ్యర్థులు కూడా చెప్పదలుచుకున్నా. మీరు నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవాలి అని చెప్పని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, మొన్న జరిగిన డిఎస్సిలో ఉద్యోగం దక్కకుంటే నెక్స్ట్ డిఎస్సిలో మరింత ప్రతిభ కనపరిచి ఉద్యోగం దక్కించుకోవడానికి మీకు ఆస్కారం ఉంది. అటువంటిది మీరు ఇవాళ వైసీపీ రాజకీయ ప్రేరేపితమైన దుష్ప్రచారాలకు పాల్పడతా ఉన్నప్పుడు దానిలో మీరు కూడా పార్ట్ అండ్ పార్సల్ అయ్యి మీరు కూడా అదే దుష్ప్రచారంలో భాగస్వాములు అయితే ప్రభుత్వం కనుక చట్టపరంగా ప్రొసీడ్ అయితే అంతిమంగా 32 కేసులను జగన్మోహన్ రెడ్డికి 33 కేసు 34 కేసు అతనికి కేసులు కొత్త కాదు. ఎందుకంటే అతను ఒక సీజనల్ అఫెండర్, అతను ఒక హ్యాబిచువల్ అఫెండర్. అటువంటి వ్యక్తికి కేసులంటే జైళ్ళన్నా ఛార్జ్షీట్లన్నా అతనికి అలవాటైన ప్రక్రియ. కానీ రేపు మీరు గనక ఇటువంటి చట్టపరమైన ఇబ్బందులు మీకు ఎదురైతే కేసుల పాలు మీరైతే మళ్ళీ భవిష్యత్తులో ఉద్యోగం దక్కించుకోవడానికి ఆస్కారం కూడా లేకుండా నష్టపోయేది మీరు ప్రభుత్వంలో ఉద్యోగులుగా కొనసాగాలి అనుకుంటే రాజకీయపరమైన ఎఫిలియేషన్స్కి దూరంగా ఉండి తీరాలి. మీరు ఇవాళ వైసీపీకి కాదు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో కూడా మీరు క్రియాశీలకంగా ఉండడానికి వీల్లేదు. రాజకీయపరమైన ఎఫిలియేషన్ ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడరు. మీరు ఇవాళ వైసీపీ ధర్నాల్లో పాల్గొని వైసీపీ మీడియా చర్చల్లో పాల్గొని మీరు ఇవాళ ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించి మళ్ళీ రేపు అదే ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలు ఎలా పాల్గొనగలుగుతారు? ఖచ్చితంగా ప్రభుత్వం చట్టపరంగా ప్రొసీడ్ అయితే నష్టపోయేది మీరవుతారు, మీ కుటుంబాలు అవుతాయి. మీ మీద ఆశలు పెంచుకొని మీ ఉద్యోగం దక్కితే కుటుంబానికి ఒక స్థిరత్వం వస్తుందని చెప్పని ఆశపడుతున్న మీ తల్లిదండ్రుల ఆకాంక్షలు, మీరు వివాహితులైతే మీ భార్య బిడ్డల ఆకాంక్షలను మీరు దెబ్బకొట్టుకున్నట్టు అవుతుంది.
కాబట్టి వేల కోట్ల ఆస్తిపరుడు, ఆల్రెడీ 32 కేసులు అక్యూజ్డు, ఒకసారి ఎంపీగా, ఒకసారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసి వాళ్ళ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అతనిది కడుపు నిండిన బేరం. 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్ మధ్య 56 మంది Z+ కేటగిరీ రక్షణ మధ్య అతను తన లైఫ్ సెక్యూరిటీగా ఉంచుకుంటున్నాడు. అతను ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊరికి కోట్ల రూపాయలు ఖరీదు చేసే ప్యాలెస్లో నివసించే స్తోమత అతనికి ఉంది. అతనికి అంటే ఇవాళ మీ భవిష్యత్తుని పణంగా పెట్టి అతను పన్నే రాజకీయ కుట్రల్లో మీరు భాగస్వాములైతే అంతిమంగా నష్టపోయేది మీరు. అతనికి రాజకీయం అనేది నిత్యకృత్యం. రాజకీయం తన పార్టీని రాజకీయాల్లో కొనసాగింపజేసుకోవటం అతనికి కంపల్షన్. కానీ అతని కుట్రలో మీరు భాగస్వాములైతే రేపటి రోజున మీ భవిష్యత్తు ఏంటో ఆలోచించుకోండి. ఇవాళ ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి పిలుపుకి మీరు స్పందిస్తే అతని వల్ల బలైపోయిన వాళ్ళు కళ్ళ ముందు అతని ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామక ప్రక్రియలో నాడు ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉండి హాయ్లాండ్లో మూల్యాంకనం చేయించి ఆ రోజు నియామక ఉత్తర్వులు అందుకున్న నేడు గ్రూప్ 1 అధికారులుగా ఉన్న చాలామంది అధికారులు హైకోర్టు ఆదేశాలతో అప్రాధాన్య పోస్టుల్లో నియామకం చేపట్టబడి ఉన్నారు. రేపటి రోజున ఆ కేసులో అక్కడ జరిగిన తప్పులు కనుక నిర్ధారణ అయితే వాళ్ళందరూ ఉద్యోగాలు కూడా తొలగింపబడతాయి. అంటే గ్రూప్ 1 అధికారుల భవిష్యత్తునే పణంగా పెట్టిన పాలకుడు జగన్మోహన్ రెడ్డి. ఇతని ఆదేశాలు పాటించినందుకు వాళ్ళ నాయన హయాం నుంచి ఈయన హయాం దాకా ఎందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎందరు పోలీసు అధికారులు, తహసీల్దార్లు, ఆఖరికి బిఎల్ఓ స్థాయి అధికారులు కూడా సస్పెన్షన్కు గురయ్యారో, కేసులు పారయ్యారో, జైలు పాలయ్యారో కళ్ళ ముందు కనిపిస్తుంటే ఉద్యోగస్తులన్నీ బలి తీసుకోవటమే, వాళ్ళ కుటుంబాలు ఉసురు పోసుకోవటమే, వాళ్ళ ఉసురు మీదగా వీళ్ళ ఆస్తులు పెంచుకోవటమే నిత్యకృత్యంగా మారిన రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎజెండాని గుర్తించకుండా వాళ్ళ రాజకీయ ఎజెండాలో మీరు పావులుగా మారితే రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి మీ మధ్య జరిగేది పిల్లికి చెలగాటం, ఎలిక్కి ప్రాణ సంకటంగా మారుతుంది. ఆలోచించుకోండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా జగన్ ట్రాప్లో పడి వాళ్ళ భవిష్యత్తుని పనంగా పెట్టొద్దని అయితే మనం కూడా కోరుకుందాం సార్. నమస్తే. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.